టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీగురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటలన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. అమెరికా తప్ప ఆస్ట్రేలియా అయితే నేను రానన్నటువంటి వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. మా పిల్లల్ని ఇక్కడే చదివిస్తాం, ఇండియాలో సీట్లు అనేటటువంటి వాళ్ళందరూ కూడా సీట్లు రాలేదని గురువుల మీద, తెలిసిన వాళ్ళ మీద, అందరి మీద అలిగినటువంటి వాళ్ళంతా కూడా పిల్లల్ని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆ విధంగా కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అనేటటువంటిది ఈ వారంలో ఈ యొక్క కన్యా రాశి వారికి వస్తుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీకు చక్కగా చక్కటి టీఏలు, డిఏలు, ఆరియర్స్లు, పెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. వన్ టైం సెటిల్మెంట్లు మీకు జరిగిపోవడం జరుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో వితండ బాధాలు మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే బంధువుల ఇళ్ళకి, మిత్రుల ఇళ్ళకి మీరంతా కూడా పార్టీలకి, దావత్తులకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. సినిమాలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవడం, బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఐపీఎల్, క్రికెట్ మ్యాచ్లు అయిపోయాయి కాబట్టి ఏ మ్యాచ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ యొక్క ఆకాశంలో నుంచి వచ్చేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఈ వారమంతా కూడా కన్యారాశి వారు ధూమ్ధాముగా గడుపుతూ ఉంటారు పార్టీలు, పబ్బాలతో. పరిహారాలు ఏం చేసుకోవాలండి అని అంటే కన్యారాశి వారు, మరి అస్తమాను శనేనా అండి అని అంటే కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. ఆ మంత్ర జపాన్ని చేసుకోండి. అలాగే రావి చెట్టును కుండీలో వేసి పెంచుకోవాలి. అలాగే చక్కగా తర్వాత పెద్ద అయిన తర్వాత దాన్ని బయట వేయాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.